బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. భేటీ దిగ్విజయంగా జరిగిందని, స్నేహం, సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాల గురించి దేశాధినేతలిద్దరూ మాట్లాడుకున్నారని, రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందాలు, పలు రంగాల్లో అరడజన్కు పైగా అవగాహనలు కుదిరాయని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ పేర్కొంది. పెట్టుబడులు, చైనా ఇండస్ట్రియల్ ఎకనామిక్ జోన్, మోంగ్లా పోర్ట్ అభివృద్ధి, తీస్తా నదీ జలాల ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాల మీద నిర్ణయాలు జరిగాయని, ఏక చైనా సూత్రాన్ని, దాని సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ హక్కులను బంగ్లాదేశ్ సమర్థించిందని ఆ ప్రకటన పేర్కొంది. మీ దేశంలో మా వాళ్లతో పెట్టుబడులు పెట్టించే బాధ్యత నాది అని చైనా అధ్యక్షుడు హామీ ఇచ్చారని, యూనస్ ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారని బంగ్లాదేశ్ ఆ ప్రకటనలో చెప్పుకుంది. 4 రోజుల చైనా పర్యటనకు యూనస్ మార్చి 26న బయలుదేరిన నాడే బంగ్లాదేశ్ 53వ స్వాతంత్ర్య దినోత్సవం. భారత నైతిక, సైనిక సహకారంతో బంగ్లాదేశ్ విముక్తి జరిగిన రోజునే యూనస్ తన చైనా పర్యటనను ఎంచుకోవడం, చైనా పంపిన ప్రత్యేక విమానంలో అన్ని రంగాలకు చెందిన సలహాదారులను, అధికారులను వెంటపెట్టుకుని పోవడం వెనుక భారతదేశానికి స్పష్టమైన సందేశం ఉన్నదని విశ్లేషకుల అనుమానం. తొలిగా భారతదేశంలోనే పర్యటిద్దామని యూనస్ అనుకున్నారని, కానీ సానుకూలమైన ఆహ్వానం లభించలేదని ఆయన ప్రెస్ సెక్రటరీ ఈ మధ్య ఓ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో షేక్ హసీనా తన ప్రధాని పదవి కోల్పోయి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి భారత్ బంగ్లా సంబంధాలు అగాధాన్ని అంటాయి. హిందూ మైనార్టీల మీద దాడులు, ఊచకోతలు యథేచ్ఛగా సాగిపోతున్నాయంటూ మన ప్రభుత్వం విమర్శలు చేయడం, మరోపక్క యూనస్ ప్రభుత్వాన్ని హసీనా ఇక్కడి నుంచి తీవ్రంగా విమర్శిస్తూ ఉండటం అగాధాన్ని మరింత పెంచింది. మత ఛాందస్సులను నియంత్రించలేకపోగా ఆ దాడులు మతపరమైనవి కావని, అంతా సవ్యంగా ఉందని యూనస్ చేసిన సమర్థింపులు డొల్లవని అనతి కాలంలోనే తేలిపోయింది. మొన్న డిసెంబర్లో మన విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు కూడా ఈ నేరాల విషయంలో మన ఆందోళనను కుండబద్దలు కొట్టివచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 26 విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి, ప్రధాని బంగ్లాదేశ్ నేతకు ప్రత్యేక సందేశాలు పంపడం, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో భారత పాత్రను గుర్తు చేస్తూ యూనస్కు మోదీ లేఖ రాయడం బాగుంది. బంగ్లాదేశ్లో షేక్ ముజబుర్ రెహమాన్ జ్ఞాపకాలను, వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు, ఆ విముక్తి పోరాటాన్ని సైతం ప్రజల మస్తిష్కాల నుంచి తుడిచివేసేందుకు విశేష ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో వాటి ప్రస్తావనలు అక్కడి వారికి నచ్చకపోవచ్చునేమో. దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది 1971లోన, 2024 ప్రజా పోరాటంతోనా అంటూ బీఎన్పీ, జమాత్ వంటివి నిర్దిష్టమైన ఎజెండాతో చరిత్రను చెరిపివేసే లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి. విముక్తి పోరాటం గురించి మాట్లాడుతున్న వారిని దేశద్రోహులుగా అభివర్ణిస్తున్నాయి. మరోపక్క తమది లౌకికవాద, తటస్థ దేశంగా ఉండాలన్న సదాశయంతో విద్యార్థి నేతలు గత నెలలో ఆరంభించిన పార్టీ మత ఛాందస్సులను తట్టుకొని నిలిచి ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేయగలదో చూడాలి. శాంతి, స్థిరత్వం, ప్రజాశ్రేయస్సు, ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి నడుద్దామని యూనస్కు రాసిన లేఖలో మోదీ ప్రతిపాదించడం ప్రశంసనీయమైనది. సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్ను ఆదుకునే పేరిట చైనా మరింత ఉధృతంగా మరిన్ని రంగాల్లోకి ప్రవేశించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. రుణాలకు వడ్డీలు తగ్గించడం, కొత్త ప్రాజెక్టులకు మద్దతు, మరిన్ని అప్పులు సహా పలు ప్రతిపాదనలను చైనా పర్యటనలో యూనస్ చేశారట. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, బీఆర్ఐ దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా వేగంగా ఒక్కటవుతున్న వాతావరణం మనకు ఇబ్బంది కలిగించేదే.